అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. దానికోసము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక ఆటంకము వచ్చి డబ్బంతా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే సొంతింటి కల తొందరలో నెరవేరుతుంది. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సొంతిల్లు కొనుక్కోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చాలా దగ్గరకొచ్చి కూడా ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. గృహము అనేది పరమేశ్వరుడు ప్రసాదించే అపూర్వమైన అనుగ్రహము. ప్రతి ఒక్కరూ ఈ అపూర్వమైన అనుగ్రహాన్ని పొంది సొంతింటి కల సాకారం చేసుకోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి. మీ జన్మ నక్షత్రము, అలాగే పేరు బలము, పుట్టిన తేదీ ఇలా ఏవైనా పర్వాలేదు. అలాగే పరిహారం చేసే రోజు కూడా ఏదైనా పర్వాలేదు. మీకు అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా వెండి తీసుకొని వచ్చి, ఆ వెండితో చిన్న ఇటుక మాదిరిగా తయారు చేయించుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి, పూజా గదిని శుభ్రం చేసుకొని, పూజా మందిరంలో మీరు చేయించిన వెండి ఇటుకను పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలి. తరువాత దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తర సహస్రనామాన్ని జపించాలి. ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేకమైన పూజలు చేయాలి. ఈ విధంగా పూజలు చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆ వెండి ఇటుకను జేబులో కానీ మనీ పర్సులో కానీ ఉంచుకోవాలి. ఆ తర్వాత దానిని తీసి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా వెండి ఇటుకతో పరిహారం చేసుకున్నట్లయితే తొందరలోనే మీరు కోరుకున్న ఇంటిని పొందవచ్చు. ఇలా వెండి ఇటుకను తీసుకొచ్చి పూజ చేసి ఈ పరిహారం చేసుకున్నట్లయితే త్వరలోనే మీరు సొంత ఇంటిని కొనుక్కునే కల తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా ప్రతి సోమవారము ఇంటి ఇల్లాలు జాజిపూల మాలను పరమేశ్వరునికి సమర్పించి త్వరలో మాకు ఇంటి కల నెరవేర్చు స్వామి అని వేడుకున్నట్లయితే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.